నన్నే నడతావే? ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావే. ఈ రోజు నువ్వు అయిపోయావే. ఏంటిది లతర్పులా ఉంది? ఈ కోటిగాడేటి ఇక్కడ ఉన్నాడు? రే కోటిగా, ఏడే చెప్తున్నావురా? ఏం లేసిట్టమ్మా, మా బావ రూమ్ శుభ్రం చేస్తాను, నేను బయట నిలబడ్డాను. ఏడేటి మీ బావ లోపల రూమ్ శుభ్రం చేస్తున్నాడా? రే తప్పుకోరా. మా బావ శుభ్రం చేసేటప్పుడు ఎవరు రానియొద్దన్నాడు. తప్పుకోరా. రే పులిగా, తలుపుతీరా. మా బావ ఎవరు రానియొద్దన్నాడు. రై సంప తన దగ్గరికి వచ్చావంటే రే పులిగా, రై తలుపుతీరా. రే పులిగా, తలుపుతీరా. అయ్య బాబోయ్, కొంప మునిగింది. చిట్టి ముచ్చిందేటి? రేయ్ తలుపు తీస్తావా బద్దలు కొట్టమంటావా? పులిగా బ్రహ్మ రాక్షసి, తలుపులు బద్దలు కొట్టా కొడతావే. లతను ఇక్కడే ఉంచి తప్పించుకోవడం ఎందుకు? చెయ్యాల్సిన పరిస్థితి సిట్టమే కుక్కిన పిల్ల పడి ఉంటది. ఏంటో నీ కోణం? మర్యాదగా వెళ్ళిపో. లత 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 అమ్మ లత లత లతలే లేమా, నీకేం వాలేదు కదా? భయపడకమ్మా, నేను వచ్చేసానుగా. భయపడకమ్మా, ఏం వాలేదు. పద ఇంటికి వెళ్దాం. పద, భయపడక, నేను వచ్చేసానుగా. పని అయిపోయిందా బావా? బాబాయ్, పిన్ని, అత్త, అందరూ రండి. రండి. ఏంటి జరగలేదు చెల్లి, నువ్వెందుకు ఎడతావు చెప్పు? ఇటు చేసిన పనికి ఇప్పుడు నీ చెప్పుతో అని కొట్టిస్తాను. ఏటే కొట్టించేది? జరగాల్సిన తతంగం మొత్తం జరిగిపోయింది. ఏంట్రా పుల్ నువ్వు ఆగేది? అవునరా, లతకి నాకు లోపల శోభనం జరిగిపోయింది. ఏం బాగుతున్నావురా? నమ్మకం లేకపోతే మీ లతనే అడగండి. పాపం ఆడపిల్ల కదా, చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. పైగా శోభనం గురించి దీనికేం తెలుసు? చెత్త బాగుడు బాగితే నాలుగు కోసేతాను. చెత్తదవా, నీలంటోని సొప్పిన పాప లేదురా. చిట్టమ్మా, నువ్వు అను, ఈ వెధవలు చేసిన పనికి ఇక్కడే పాతరేస్తాం. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీసులకు ఫోన్ చేసి జైల్లో పెట్టింది. ఇంకా చూస్తారేంటి? సాగు కొట్టండి ఎదవని. కొట్టండి. హలో, పోలీస్ స్టేషన్ ఇక్కడ.
అవతారం పద. ఏయ్, చిన్నమ్మ, చిన్నమ్మ. ఏంటిది? ఆ? ఏం చేస్తున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఈడు చేసిన ఏదో పని చెప్తే మేం కొట్టడం కాదు, నువ్వే నీ సెప్పించుకుని కొట్టతావు. అంత పెద్ద తప్పేం చేశాడాడు? నేనేం చేయలేదన్నయ్యా. లత బాగుంది కదా అని ఒంటి మీద చేయేశాను. టచింగ్ బాగుంది కదా అని కొద్దిగా శోభనం చేసుకున్నాను. అది కూడా తప్పేనంట. ఏట్రా, లతేమో ఏ తప్పు జరగలేదని చెప్తే ఆ తప్పేదో జరిగిపోయిందని నువ్వు చెప్తున్నావు. కావాలని లత మీద బురద చల్లాలని చూస్తున్నావా? ఏయ్, చిట్టమ్మ, చిట్టమ్మ, ఆగు. ఇదిగో చిట్టి, వాడు బుకాయించడం ఏంటి? వాడు చేసింది తప్పైనా ఒప్పుకున్నాడు. ఇది ఆడపిల్ల కాబట్టి జరిగింది నలుగురికి చెప్పుకోలేదు గనక తనలో తనే కుమిలిపోతుంది. తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందో అని జరిగిన తప్పుని జరగలేదు అని చెప్తుంది. లేదు, ఈ పుల్రాజ్ గాడే లత జీవితాన్ని నాశనం చేయకపోయినా చేశానని జనాల ముందు పుకారు పుట్టుతున్నాడు. వాడు పుకారు పుట్టించచ్చు చిట్టమ్మా. 4 గోడల మధ్య ఏం జరిగిందో మనకి తెలియదు కదా. ఈ విషయం కాకినాడ మొత్తం పాకిందనుకో, తర్వాత లతని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. అందుకని చేసేద్దామంటారు. దీనికొక్కటే పరిష్కారం. ఏటది? లత జీవితాన్ని పాడు చేసిన పులిరాజుగాడికే లతనిచ్చి పెళ్లి చేయడం ఒక్కటే పరిష్కారం. నార్మయ్యడి హత్తని పట్టుకుని నోరు ముయ్యమంటావా? అత్తవి కాబట్టే మాటలతో సరిపెట్టాను. అదే మరో ఆడది ఈ మాట అంటే ఏం చేసేదాన్నో నాకే తెలీదు. అసలు నేనన్న దాంట్లో తప్పే ఉంది? తప్పున్నారా? ఈ ఎదవ దాని జీవితం నాశనం చేస్తే ఈయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి, లేదా కాకినాడ జనాలతో కుక్కను కొట్టించినట్టు కొట్టించాలి. అంతేగాని ఇలాంటి ఎదో పని చేసినోడికిచ్చి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తావా? పైగా అదేదో దాని జీవితానికి న్యాయం చేసినట్టుగా బిళ్ళబెత్తున్నావు. ఇక్కడే కాదు, ఇంకెక్కడ ఇలాంటి తప్పు జరిగినా ఆడపిల్లని అలాంటి వాళ్ళకిచ్చి పెళ్లి చేయకూడదు. అదే న్యాయం, అదే ధర్మం. అంటే తెలిసి తెలిసి దీని గొంతుకొస్తావా? లత జీవితాన్ని పులిరాజుగాడు నాశనం చేశాడని ఈ కాకినాడ మొత్తం తెలిస్తే రేపొద్దున దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? దీని పెళ్లి ఎలా చేస్తావు? ఊరు వల్లకాడేవి కాలేదత్తా. మనసున్న మహారాజులు ఇప్పటికీ లేకపోలేరు. ఎవడో ఒకటి జాలి తల్తాడు, దీని మంచితనం గుర్తిస్తాడు, దీన్ని పెళ్లి చేసుకుంటాడు. అయినా దీని పెళ్లి గురించి నువ్వేమి కంగారు పడిపోకర్లేదు. చూడు, లతని పెంచింది నేను. 18 ఏళ్లుగా దాని ఆలనా పాలన చూసింది నేను. అలాంటప్పుడు దాని మీద సర్వ హక్కులు నాకున్నాయి. ఆ హక్కుతో బాధ్యతతో చెప్తున్నాను, ఈ పులిరాజు పెళ్ళమే ఈ లత. నేనొప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వేవుతావే? మేనేజర్ గారు, పోలీసులకు ఫోన్ చేశారా? ఫోన్ చేశాను మేడం. 10 ఇదిగో నిమిషాల్లో చిట్టి, వస్తాను. వాడిని వదిలే. వాళ్ళు చెప్తారా? చిట్టి, నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. అదిగోండి, వాడే పులిరాజు. పాపం ఆ అమ్మాయి గదిలో ఒంటరిగా ఉండడం చూసి ఆ పులిరాజు గారు వెళ్ళి అఘాయిత్యం చేయబోయాడు. చేయబోవడం కాదు సార్, ఆల్రెడీ చేసేశాడు.
అందుకే నేనే ఇద్దరిని కాంప్రమైజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తే తీసుకెళ్లి జైల్లో పడేక కాంప్రమైజ్ చేస్తారా? కాంప్రమైజ్ బాగా చెప్పారు ఎస్ఐ గారు. ఇంకా చూస్తారేంటి? ఈ యదవని తీసుకెళ్లి లోపలేయండి. వద్దక్క, అలా చేస్తే వాడు నిజంగానే నా జీవితం మొత్తం నాశనం చేశాడని కాకినాడ మొత్తం అనుకుంటారు. ఎస్ఐ గారు, ఈ పులిరాజు నన్నేం చేయలేదండి. ఆ పులిరాజు వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదండి. ఇన్నారుగా ఎస్ఐ గారు. ఏ ఆడపిల్ల అయినా తనకు అన్యాయం జరిగితే జరిగిందని చెప్తుంది, జరగకపోతే జరగలేదు అని చెప్తుంది. ఇప్పుడు నా చెల్లి ఏ తప్పు జరగలేదని చెప్తుంది కాబట్టి తనతో తప్పుగా ప్రవర్తించినందుకు మాత్రమే ఈయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. అయ్యి బాబోయ్, ఇదెక్కడ సోద్యమండి బాబు? మా మధ్య శోభనం జరిగిపోయిందండి. మా మాట నమ్మండి. ఏ కానిస్టేబుల్ సార్, ఈ పులిరాజు గారు ఏరి కోరి లాఠీ దెబ్బలు తినాలనుకుంటున్నాడు. తీసుకెళ్లి జీబులో పడేయండి. ఓకే సార్. అయ్యో చూస్తారండి, తీసుకెళ్ళండి. అయ్యి బాబోయ్, కాంతం గారు ఇదెక్కడ గొడవండి బాబు? తప్పు చేశానని చెప్తే నమ్మకపోగా తప్పు చెయ్యబోయాను అంటే జైల్లో పెడతానంటారేంటండి వీళ్ళు? ఇదిగోండి ఎస్ఐ గారు, మొదటి తప్పుగా భావించి వాణ్ణి క్షమించొదిలేయండి. ఇది మొదటి తప్పేటి? ఇంతకు ముందు కూడా 7 చాలా మంది ఆడలతో ఇట్టాగే ప్రవర్తించి సెప్పుదెబ్బలు తిన్నాడు. వాళ్ళున్నారు. వీడే కనుక వెధవైతే ఇక్కడున్న వాళ్ళని కూడా వీడు ఏదో ఒకటి చెయ్యాలి కదా. కాని ఒక్కరు కూడా ముందుకొచ్చి ఏమీ మాట్లాడలేదంటే దాని అర్థమేంటి? ఏదో తొందరపాటుతనంతో లత ఒంటి మీద చెయ్యేసుంటాడు. ఈ లోపే చిట్టమే వెళ్లి చావబాదేసుంటుంది. ఇది ఎస్ఐ గారు జరిగింది. నా మాట విని మొదటి తప్పుగా భావించి వీణ్ణి వదిలేయండి. ఈ వార్డ్కి కార్పొరేటర్గా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే మేడం. రే పులే, ఇంకొకసారి గనుక ఏ ఆడపిల్ల జీవితంతో ఆయన ఆడుకున్నావని తెలిస్తే జైల్లో పెట్టి కుమ్మేస్తా. కానిస్టేబుల్స్ పదండి. చూశారుగా, తప్పు జరిగిందని వీడు, తప్పు జరగలేదని లత చెప్తుంది. వీళ్ళిద్దరి మాటల్లో ఎవరిది నిజమో ఆ దేవుడికే తెలియాలి. ఆ లత, రేపు భవిష్యత్తులో నీకు పెళ్లి జరగలేదంటే దానికి కారణం మాత్రం నేను కాదు. ఇదిగో ఈ చిట్టెమ్మ. ఒరే పులి, చేసిన నిర్వాకం చాలు, పో. అలాగే తల్లి. ఇంకా చూస్తా ఎట్రా? ఒరే తమ్ముడు, పదరా.
ఈ జమీందార్ గారు తమ పెద్ద బిడ్డ కోసం చేసిన పాదుకులను తెలుసు కదా. ఈ పాదుకులు మన దగ్గర ఉన్నాయనే విషయం బయట ఎవరికైనా తెలిసిందంటే మన ఇంట్లో పెరుగుతున్న సిట్టమ్మ జమీందారు గారు పెద్ద బిడ్డ అని అందరికీ తెలిసిపోతాదే. సరే సరే, ఇంకెప్పుడు ఈ పాదుకులు బయటికి తీకో. ఏటే ఈ పాదుకులు మన సిట్టమ్మకిచ్చి ఈ విజయనగరం గుళ్ళో ఇప్పిద్దామంటావా? నీ బాధ నాకు అర్థమైనదే. జమీందారు గారింట్లో పుట్టిన ఏ ఆడపిల్లైనా పెళ్ళైనాక ఈ పాదుకులు అట్టుకెళ్ళి విజయనగరం దేవస్థానంలో జమీందారు గారు కట్టిన ఆలయంలో సమర్పించాలి. అలా సమర్పిస్తేనే కుటుంబాలు చల్లగా ఉంటాయి, లేకపోతే కష్టాలు పాలవుతాయని జమీందారు గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సిట్టమ్మకి పెళ్ళయ్యాక జమీందారు గారు పెద్ద కూతురుగా ఈ పాదుకులను అట్టుకెళ్ళి ఆ గుళ్ళో ఇయడం సాంప్రదాయం. జమీందారు గారింట్లో తరతరాలుగా వస్తున్న ఆచారం. పాపం ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలితము మన ఇంట్లో పెరుగుతుంది. అందుకే ఆ ఆచారాన్ని సాంప్రదాయాల్ని సిట్టమ్మ నెరవేర్చలేకపోయింది. అర్థమైంది లేవే. సాధ్యమైనంత తొందరగా సిట్టమ్మతో ఈ పాదుకల్ని గుళ్ళో ఇప్పించేద్దాం, సరేనా? అత్తయ్య అత్తయ్య, తొందరగా లోపల పెట్టు. పొరపాటుని పాదుకలు చూసిందో అంతే సంగతులు. లోపలెట్టు తొందరగా. లోపలెట్టు తొందరగా. వచ్చేస్తుంది కానీయే. అత్తయ్య అత్తయ్య, ఏంటి నేను హాల్లోకి రాగానే ఏదో మూట గట్టి ఆ బాక్స్ లో పెట్టి తాళం వేశారు? ఏ నేను చూడకూడదు ఏదైనా ఉందా? అబ్బే అట్లాంటిదేం లేదమ్మా. ఏవో మా పాత ఫోటోలు పాత బట్టలు ఉంటేనో మూట గట్టి తాళం వేసేసింది అంతే. పాత ఫోటోలు పాత వస్తువులు లోపల పెట్టి తాళం వేస్తారా? ఏది ఒకసారి తాళం ఇవ్వండి, అదేంటో నేను కూడా చూస్తాను. బా 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 బా